ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరాబై మానేపల్లి ముచ్చట్లు షూరు. ఆగో భూముల వ్యాపారం చేసేటోళ్లకు సంక్షేమం ఎట్లా తెలుస్తుందోలా గందుకే మన రేవంత్ సార్ కూడా పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలలో కూడా వసూళ్లకు దిగిండు. గతంలో మన కేసీఆర్ సార్ పైసా తీసుకోకుండా 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పట్టణంలో పేదోళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం సింగిల్ బెడ్రూమ్ కోసం 6 లక్షలు వసూలు చేయనీకే మోపాయిర్రు. ఇక గా ముచ్చటేందో మీరే చూడుర్రి. ఓట్లప్పుడు జనాలను మోసం చేసుడు రేవంత్ రెడ్డికి కొత్తన అయ్యింది. గందుకే చూసిండ్రా గీపారి పట్నంలో ఓట్ల కోసం మళ్ళా కొత్త డ్రామాకు ప్లాన్ చేసిండు. పట్నంలో పేదోళ్లతోని రియల్ ఎస్టేట్ దందాకు ప్లాన్ చేసిండు మన రేవంత్ సారు. గా దందాకు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్న సొక్కమైన పేరు ఇందిరామయ్య ఇండ్లట. గా పేరు కూడా ఊకనే పెట్టి రాయింది. దానికోసం ఇన్స్టాగ్రామ్ లో పెద్ద కథనే నడిచింది. పేరు పెట్టినోళ్లకు ₹1,00,000 ఇనాం కూడా ఇచ్చిర్రు. పేదలకిచ్చే ఇండ్ల మీద రేవంత్ సారు గింత ప్రచారం ఎందుకు చేస్తుండబ్బా అని గప్పుడే డౌట్ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఈ పథకం మీద ఆశలు పెట్టుకున్న పట్నంల పేదలకు కరెంట్ శాఖ ఇచ్చిండు మన రేవంత్ సారు. పట్నంల పేదల కోసం 1,00,000 సింగిల్ బెడ్రూమ్లు కట్టిస్తాడట. కానీ ఫ్రీగా ఇయ్యరట. ఒక్కొక్కటి 6 లక్షలట. ఇంకేమున్నది కేలుకాతము దుకుణం బాందు. అయ్యో ప్రజాపాలన అంటే గిదేనులా. పేదల సంక్షేమానికి కూడా రేటు పెట్టిన గొప్ప పాలన గీలకే దక్కుతుంది. గీ పథకంలా రూల్స్ చూస్తే దిమ్మ తిరుగుతుందోలా. పట్నంలా ఒక్కో నియోజకవర్గంలో 400కు మీదనే కట్టిస్తారట. ముందు మీ సేవల 100 కట్టాలన్నట. గప్పుడే మళ్ళీ 10,000 కట్టాలన్నట. ఇక అప్లై చేసుకున్నాక లక్కీ డిప్ల తలుగుతే అప్పుడు మళ్ళీ 6 లక్షలు కట్టాలన్నట. ఇండ్లు రానోళ్లకు 10,000 ఆపసిత్తామంటారు కానీ ఎప్పుడిస్తారో చెప్తలేరు. చిత్రం ఏంటంటే వాళ్ళు చెప్తున్న బ్రోచర్లనేమో 7,000 ఇండ్లు కడుతుర్రు. 1,00,000 ఇండ్లు కడితేనేమో కథలు చెప్తుర్రు. మళ్ళీ 10 లక్షల దరఖాస్తుల దాకా తీసుకుంటారట. అయినా రేవంత్ సార్ బుర్ర నిండా రియల్ ఎస్టేట్ దందాల కమిషన్ల తెలివే ఉన్నట్టుందోల్లా. చూడు ఎంత గామతున్నదో గిలెక్క. 10 లక్షల అప్లికేషన్లకు 10,000 అంటే 1,000 కోట్ల ముందే దండుకుంటారు. గా పైసలతోనే ఇండ్లు కట్టుడు సురువు చేస్తారు. మొత్తం కట్టినాకనే గప్పుడు లాటరీ తీస్తారు. గప్పుడు లాటరీ తలిగిన వాళ్ళు ఇచ్చే 6 లక్షల రూపాయలు వసూలు చేసి రానోళ్లకు 10,000 ఆపసిస్తారు అన్నట్టు. వారే వా క్యా బాత్ హై. నిజంగా ఏమన్నా కమలా ఏమన్నా కథనా. గందుకే పట్నంలా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ సార్ను గట్టిగా అరుచుకుంటున్నారు. పేదోళ్ళకి ఇండ్లు ఇత్తనని ఎందుకు దందా చేస్తున్నామని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం సరే వేసుకున్నాడు పోరి. కేసీఆర్ సార్ పైసా తీసుకోకుండా 1,50,000 పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండని మాధవరం సారి ఆది చేసిండు. వాళ్ళు ఏం చెప్పారు, మేము 1,00,000 ఇండ్లు కట్టిస్తున్నాం హైదరాబాద్ అంటారు. హైదరాబాద్ ప్రజలను మళ్ళీసారి మోసం చేస్తున్నారు. స్కీమ్ సేమ్ స్కీమ్ వాళ్ళు ఇలా మాకు ఇచ్చి సింగిల్ బెడ్రూమ్. ఇది ఆల్రెడీ అల్పదాయ వర్గాలు మా దగ్గర 630 ఫ్లాట్స్ హౌసింగ్ బోర్డులో కట్టారు. కాంగ్రెస్ గవర్నమెంటే కట్టింది. వాళ్ళకి ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ కాలే. 630. మన గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ దగ్గరికి నేను వెళ్ళి వీళ్ళు 11 లక్షలు కట్టిండ్రు. వీళ్ళకి అన్యాయం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టింది 9 ఎకరాల ల్యాండ్ 3 ఎకరాల ల్యాండ్ అమ్ముకున్నారు. ఇంకా 6 ఎకరాలనే కట్టారని చెప్పి నేను కేసీఆర్ దగ్గరికి పోతే కేసీఆర్ పొజిషన్ ఇవ్వండి ఫస్ట్ వాళ్ళకి ఎంగేసి చూద్దామని చెప్పి 630 ప్లాట్లు పొజిషన్ ఇచ్చాం. వాటర్ ఇచ్చాం, కనెక్షన్ ఇచ్చాం. ఇలా కొత్త కట్టేది కాదు ఇది. వీళ్ళు ఏదో కొత్త కట్టినాము 1,00,000 ఇండ్లు కట్టిస్తున్నాం హైదరాబాద్ చెప్పిన మోసం మాటలలో ఇది సరిపోదా మీరు ఇచ్చే పోసారు 9,000 మంది మేము కట్టిస్తున్నాం 1 ఇయర్లో కట్టిస్తాం అని చెప్తున్నారు. అట్లా మళ్ళీ 5 లక్షల రూపాయల సబ్సిడీ 6 లక్షల రూపాయలు మీరు కట్టాలి. అది కూడా 4 విడతలు వస్తాయి. అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు 10,000 కట్టాలి. మళ్ళీ మీ సేవలు 100 రూపాయలు కట్టి ఇయర్ నుంచి స్టార్ట్ కావాలి. ఒకవేళ రేపొద్దుల మీకు రాకపోతే మీ 10,000 మీకు ఇస్తాం. డబల్ బెడ్రూమ్ ఫ్రీ ఇచ్చాం. నువ్వు హౌసింగ్ బోర్డు 480 కట్టినా అని చెప్తున్నావు. నేను కుక్కడపల్లిలో బాలనాథ్ చౌరాస్తా మీద 108 కట్టా. ఇవాళ హౌసింగ్ బోర్డులో 145 కట్టా. డబల్ బెడ్రూమ్ నువ్వు ఫ్రీగా ఇచ్చాం. 50 లక్షల ప్లాటు ₹1 లేకుండా ఇలా ఎస్టీలకు ఇచ్చాం. మొన్న నీ గవర్నమెంట్లోనే మేము ఇప్పించిన. చెప్పనీకేమో గవర్నమెంట్ స్కీమ్ అంటారు. కానీ గదేందో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కడితే ఎట్లా ముందే పైసలు వసూలు చేస్తారు చూడులా. గదే ప్రీ బిడ్డింగో ప్రీ లాంచింగో అంటారట. గట్లనే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఏమిట్లకు ఏం లేకముందే 10,000 కోట్లు వసూలు చేయనీకే ప్లాన్ వేసిండు మన రేవంత్ సారు. 9.5 ఏళ్ల కేసీఆర్ సార్ పాలనలా రైతులు ఎట్లుండే, 2.5 ఏళ్ల రేవంత్ సార్ పాలనలు ఎట్లయిరు. అప్పుడు రాజు లెక్క బతికిన రైతులు ఇప్పుడు రోడ్డు మీద పడ్డరు. వాళ్ళు వీటికి పానాలు తీసుకుంటుర్రు. అందుకే గోసపడ్డ రైతులకు గులాబీ జెండా హిమ్మతిస్తుంది. మంచిర్యాల జిల్లా రైతులకు రామన్న కొండంత బలం ఇచ్చిండు.
నిజంగా మోసమైందా కాలేదా మన రైతులకు? కాళేశ్వరం మీద కండ్ల మంటతోని మన పంటలను ఎండబెట్టిండా లేదా ఈ రేవంత్ సారు? ఆగో అదే మోసాన్ని లక్షటిపేటల కండ్లకు కట్టినట్టు చెప్పిండు కేటీఆర్ సారు. మీరు కూడా ఇది ఈనాలే. ఇక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందేమో అన్న భయంతోని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే ఇవాళ మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని చిల్లర ప్రచారం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఎక్కడ తన దొంగతనం బయటపడుతుందో, ఎక్కడ కాళేశ్వరం మంచిగానే ఉన్నది, కన్నెపల్లి కాడ మోటార్లు మంచిగానే ఉన్నాయి, నీళ్లు మంచిగానే పోతున్నాయి, పంపులు చాలు చేస్తే నీళ్లు బ్రహ్మాండంగా పైకి ఎల్లంపల్లి దాకా వస్తాయి. మరి అక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే నిన్నటిదాకా నువ్వు చెప్పిన మాటలు ఫాల్తూ మాటలు అని చెప్పి ప్రజలు అంటారనే భయంతోని పంపులు చాలు చేస్తలేడు రేవంత్ రెడ్డి. ఇవాళ కన్నెపల్లి కాడ 94.5 మీటర్ల మీదకెళ్ళి నీళ్లు పోతున్నాయి. అక్కడ 93.5 మీటర్ల దానికి నీళ్లుంటే పంపులు చాలు చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజు అట్లాగే దాన్ని ముట్టకుండా, దాన్ని కనీసం ఏమనకుండా, అక్కడికి ఏం డేంజర్ లేకుండా మీరు నీళ్లు ఎత్తిపోయొచ్చు. ఒకటేసారి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ దగ్గర ఉన్న 3 పంప్ హౌజులు ఒకటేసారి సమాంతరంగా సమన్వయంతో నడిపితే బ్రహ్మాండంగా ఎల్లంపల్లికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు, రోజుకు 3 టీఎంసీల చొప్పున ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఎత్తిపోయవచ్చు అని నేనో మీరో చెప్తలేం, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఇంజనీర్లు చెప్తున్నారు. అంతే కదా, మన రాహుల్ బాబు ఏమన్నా తక్కువనా? రైతు డిక్లరేషన్ పేరుతోని అప్పట్లో మత్పరిచి మన రేవంత్ సారు ముఖ్యమంత్రి అయి 2.5 ఏళ్లు దాటింది. రైతులకు ఏం ఫాయిదా అయింది? ఇదే మాట కేటీఆర్ సారు అక్కడి రైతులనే అడిగిండు. వాళ్ళు ఏమన్నారంటే, రైతు డిక్లరేషన్ 1 కాదు 2 కాదు 34 హామీలు ఇచ్చిండ్రు. నేను అడుగుతా, మీరు చెప్పాలి దయచేసి. నేను అడుగుతా, మీరు చెప్పండి. రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చిరా లేదా? కొద్దిగా గట్టిగా చెప్పాలి, ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చిండా? పత్తి, వరి, మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చివరి గింజ దాకా కొంటా అన్నాడు, ఇచ్చిండా? కొంటుండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? మరి మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా మార్పు అంటే ఎట్లుంటుందో? గిట్లుంటది. మరి ఎట్లుంటది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక కేసీఆర్ సార్ అత్తనే రైతుల కండ్లలో ఆనందం కనిపిస్తది. శ్రీమాన్ రేవంత్ రెడ్డికి బూతులు తప్ప ఇంకేం రావని కేటీఆర్ సారు గట్టిగానే అరుచుకుంటుర్రు. ఈనుర్రి గుర్తు పెట్టుకోండి, తెలంగాణలో మళ్ళీ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, తెలంగాణలో మళ్ళీ రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే, తెలంగాణలో ఏ రైతు చనిపోయినా, ఏ రైతు మరి కుటుంబానికి ఏమైనా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు రావు. 30 నెలలు గోసపడ్డాం, 31 నెలలు గోసపడ్డాం. ఇంకా మిగిలింది 29 నెలలు మాత్రమే. 29 నెలలు మాత్రమే. ఈ సినిమా అయిపోయింది. ఇంటర్వెల్ దాకా చూసేసినాం. ఇంటర్వెల్ వరకు తెలిసిపోయింది సినిమాలో ఏమీ లేదు, తిట్లు తప్ప బూతులు తప్ప ఏమీ లేదు, వీళ్ళతో అయ్యేదేం లేదు. సెకండ్ హాఫ్లో కూడా ఇంటర్వెల్ అయిపోయినాక సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, అందులో కూడా వీళ్ళతో ఏమి కాదు, ఊదు కాలది పీరి లేవది. ఎందుకంటే వీళ్ళతో ఏమి కాదు, వీళ్ళకి చేత కాదు. గివే తిట్లు, లేదంటే ఒక 4 కేసులు పెడతారు. మీ ఎమ్మెల్యే కేసులు పెట్టుడు తెలుసు, రేవంత్ రెడ్డి కూడా గదే తెలుసు. కేసులు పెట్టాలి, పోలీసులను అడ్డం పెట్టుకోవాలి. ఎన్ని రోజులు బతుకుతావు అట్లా? ఇట్లా రేవంత్ సారి చేసిన మోసాన్ని జనం ముంగట పెట్టుడే కాదు, సారి చేసిన దోఖాతోని బల్మీటికి పానాలు తీసుకున్న రైతు కుటుంబాలకు సాయంగా నిలబడ్డాడు కేటీఆర్ సారు. ఎండాకాలమా వానకాలమా మాకు ఎంత గిట్లా అర్థమైతలేదు. పొద్దుగాల మిట్ట మధ్యాహ్నం కొట్టిన ఎండ కొడుతుంది. అసలు వానకాలమా ఎండాకాలమా అని అందరికీ పరిశాన్ అవుతుంది. గిట్లా అవుతుందని పూజారులందరూ ఏం చేసిండ్రో ఎరికేనా? మీరే చూడుర్రి. ఈ ఏడాది గదేదో ఎల్నినో అట, అసలు వర్షాలే పడేయట.
తెలంగాణ మొత్తంలా వానలు లేవని పెట్టిన గింజ పెట్టినట్టే ఉన్నదని రైతులు మస్తు బాధపడుతుర్రు, తండ్లాడుతుర్రు. ఇప్పటికే చెరువులు నిండి అలుగు వారేడిది. గదేదో ఎల్నినో వల్ల అసలు వానలు వడే అని చెప్తుర్రు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుళ్ళ వర్ష పశుపాత వరుణ యాగాన్ని చేసిర్రు పూజారులందరూ కలిసి. ఇక 2 రోజులు గిట్ల చేస్తే తెలంగాణలో మంచిగా వానలు పడతాయని, రైతులు పంటలు మంచిగా వండుతాయని వానదేవునికి గిట్ల పూజలు చేసిర్రు. తెలంగాణ మొత్తంలో వానలేక రైతులు మస్తు బాధపడుతుర్రు అని శిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ అర్చకులు పిఎస్ శ్రీ లక్ష్మీ నరసింహన్ వేద పండితులు అందరు కలిసి గండిపేట షెర్ల వరుణ జపం మంత్రాలను 108 సార్లు చదివిర్రు. రాష్ట్రంలో పంటలు, నదులు, చెరువులు, ప్రాజెక్టులు అన్ని మంచిగా నిండాలనని గిట్ల వానదేవునికి పూజలు చేసిర్రు. నిజం చెప్తున్నా, ఈ సెంటర్ సర్కారు మీద జనము మస్తు అంటే మస్తు కోపంతోనే ఉన్నారు. ఇన్నొద్దుల సంది వాళ్ళ లోపలున్న బాధ అంతా ఢిల్లీ నడి సెంటర్ల బయట పెట్టిర్రు. లీడర్లను దడదడలాడిచ్చిర్రు. ఆగో ఇటు జల్ల పురుగుల దండు, అట్నుంచి చీమల దండు, ఇటు పార్లమెంట్ కాడ లీడర్ల వణుకు. కాక్రోష్ జనతా పార్టీ తగ్గేదేలే అన్నట్టే కదిలిందోళ్ళ. సోమారన్నాడు లాఠీ చార్జీలు చేసినా, పొగ ఏగజల్లినా, కేసులు పెట్టినా వీళ్ళు భయపడలే. మంగళవారం నాడు కూడా బోత్సెడు మంది జంతర్ మంతర్ కాడికొచ్చి నిరసన చేసిర్రు. చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా జంతర్ మంతర్ కాడికెళ్ళి కదిలేదే లేదంటుర్రు. ఇటు రైతులు మోదీ సర్కార్ మీదకి మళ్ళా యుద్ధానికి వచ్చినంత పని చేసిర్రోళ్ళ. అమెరికాతోని మన దేశం వ్యవసాయం మీద ఒప్పందం చేసుకుంటుందట. అది రైతులకు లాసట. అందుకే రైతులు ఢిల్లీ దిక్కు నిరసనకు వచ్చిర్రు. కానీ పోలీసులు బార్డర్ల కాడ అడ్డం పడ్డరు. ఆడ జర ఆగమాగమే అయింది. ఆగో తండ్లాట గిట్లుంటే నడివిట్ల కాంగ్రెస్ వాళ్ళు సందట్ల సడేమియా ఏషంగా అట్టే. రాహుల్ గాంధీ, ప్రియాంకక్క, కడమ కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు ప్రధాని సార్ ఇంటి ముంగట కూర్చొని ధర్మేంద్ర ప్రధాన్ సారు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిర్రు. ఇక వీళ్ళ నిరసన చూస్తే నాకు జాతి రత్నాలు సినిమా సీనే యాదొచ్చింది కాదా. మరి ఓ దిక్కు 20 రోజుల సంధి జంతర్ మంతర్ కాడ నీటి విద్యార్థుల కోసం దీక్షలు నడుస్తుంటే ఒక్కడంటే ఒక్క రోజన్న ఒక్క లీడర్ అన్న పోయి వీళ్ళను మందలిచ్చింది లేదు, మద్దతు ఇచ్చింది లేదు. ఇప్పుడు కాక్రోచ్ పార్టీకి పేరత్తందని ఇన్నొత్తులకు నిద్రలేసి కొత్త నాటకం షాల్ చేసిర్రు అని అంటుర్రు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజంగా నిజమయ్యేటట్టే ఉన్నది కదా. బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్టు అవుతుంది. అడవులుండే జీవాలు ఊర్ల మీదకి వస్తాయి అని అన్నట్టుగానే అవుతుంది కదా. మరి లేకపోతే అడవులను మనం నరుకుతున్నాము, అవి ఉండే జాగలా మనం పోతున్నాము, ఇక మనం ఉండే జాగలకి అవి వస్తున్నాయి.
మీరే చూడుర్రి. డైరెక్ట్ ముచ్చట్ల కాస్త రాజస్థాన్లోని టాంకీ జిల్లా వైన్ షాపులో కూర్చున్న ఈ అన్న ఏదో ఆలోచిస్తున్నాడు. మరి ఏడికెళ్ళి వచ్చిందో ఎట్లా వచ్చిందో తెలియదు కానీ డైరెక్ట్ వైన్ షాపులకు వచ్చింది. మందు రేట్ ఎట్టున్నది, గిరాకీ మంచిగా అవుతున్నదా లేదా అని అరుచుకునేందుకు వచ్చిందో లేకపోతే ఇంకేమైనా అనుకున్నదో ఒక్కసారిగా వైన్ షాపులో ఉన్న ఈ అన్న మీదకి దూకింది. చచ్చినరా నాయన అనుకుంటా తప్పించుకుని బయటపడ్డాడు. అంతకుముందు బయట ఉన్న ఇంకో అన్న మీదకి పడ్డది. అటు వెనకాల వైన్ షాప్లో ఉన్న ఈ అన్న మీద పడ్డది. ఒక్కసారి ఇద్దరుగా ఓరి నాయన ఈరోజు మనకు భూమి మీద నూకలు రాసి పెట్టున్నట్టున్నాయి, పులి వచ్చినా ఏం కాలేదని భయంతో బయటకు పడ్డారు. అటెంకా ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్పారు, మా వైన్ షాప్లో పులి ఉన్నది, జర వచ్చి పట్టుకోరి సారు అని. ఈ పులితోటి పెద్ద పరేషాన్ అయినట్టున్నది. ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్పుడుతోటే ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఆ పులిని పట్టుకుపోయారు. కానీ నిజంగా వైన్ షాపులో ఉన్న ఇద్దరు అన్నలకు అయితే భయంగానే ఉండొచ్చు. పోరాలతోని పెద్ద పరిశానే వచ్చింది కదా. సెల్ ఫోన్ ఇవ్వకపోతే చాలు, తినే తిండి బంధు పెట్టే, తాగే నీళ్లు బంధు పెట్టే, ఇక రేపు బడి కూడా బంధు అనుకుంటే ఎడతారు. పిల్లలనే కాదు పెద్దోళ్ళు కూడా చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచాన్నే మర్చినట్టు ఉంటారు. వాళ్ళ రోడ్డు ఏదో వాళ్ళు నడుతుందేదో గట్లనే మర్చిపోతారు. ఫోన్ ఎక్కువ చూస్తే ఏమవుతుంది ఎట్లయితుందని కండ్లకు కట్టినట్టు ఒక బడి పంతులు చెప్పిండు. చూద్దామా మరి పారి. చిన్న చిన్న పోరలు ఫోన్ ఇస్తేనే వింటాము, ఫోన్ ఇస్తేనే బడికి పోతాము, లేకుంటే ఫోన్ పోము అని మస్తు మారం చేస్తారు. ఇట్లా ఫోన్ చూస్తే ఏమవుతుంది ఎట్లయితుంది అని చెప్పి బడి పంతులమ్మ కొత్త ఉపాయం చేసింది. ఫోన్లు ఎక్కువ చూస్తే ఏమవుతుంది ఎట్లయితుంది అని కండ్లకు కట్టినట్టు చూపించింది. ఫోన్ ఎక్కువ వాడితే మన కళ్ళు పాడైపోతే ఏమి ఇట్లా అనిపించవు అని పోరగాళ్ళకు చేసి చూపించింది. ఒక్కొక్క పోరగానికి ఫోన్ ఇస్తే ఎట్లా చేస్తురో చూడురే, మాకు అద్దు అస్సలు అద్దు అనుకుంటా మస్తు ఏడుస్తురు. నిజంగా ఈ బడి పంతులు అమ్మకు శబాష్ అనవలసిందే ఇట్లా కొత్త ఉపాయం చేసినందుకు. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూపీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. వియాల్టీ దుమ్దా ముచ్చట్లు మళ్ళీ చేపిస్తున్న ఇంకిన్ని ముచ్చట్లు పెట్టుకుని అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.